గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రీతి ఏమిటండి ఇది పిల్లల ముందు? అయితే ఉండండి. అబౌట్ టర్న్ మార్చ్ ఫాస్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అబౌట్ టర్న్ ఫార్వర్డ్ మార్చ్ లెఫ్ట్ రైట్. ఇక వినండి. స్వాతి, మీరంటే నాకెంతో ప్రీతి, అందుకే రాశాను ఓ మధుర గీతి. నా మనసు ఎగిరింది ఓ పచ్చి రీతి, మీ వల్ల కలిగేను నాకెంతో ఖ్యాతి. కోపంలో భలే ఉంది నీ ఎర్రటి మూతి. బాయ్ 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 బాయ్. మాస్టారు, మీ సైకిల్. గెట్ లాస్ట్. స్వాతిని ఎందుకో పదే పదే చూడాలనిపిస్తుంది. ఆవిడ మాటల్ని రోజంతా వినాలని మహా ఉబలాటంగా ఉంటుంది. ఏం చేస్తున్నారు? అబే ఏం లేదు, డైరీ రాసుకుంటున్నాను. డైరీయా? ఏం రాశారు? అది పర్సనల్ డైరీ, పరాయి వాళ్ళు చదవకూడదు. నేను పరాయిదాన్ని ఎలా అవుతానండి? డైరీ విషయంలో కట్టుకున్న భార్య కన్నబిడ్డలు కూడా పరాయి వాళ్ళే అవుతారు. మన మధ్య పర్సనల్ పరాయి మనుషులు అనే భేదం లేదని మీరేగా చెప్పారు. ఎప్పుడు? మొన్నటికి మొన్న. చెప్పానులే, ఒకరి డైరీ ఇంకోళ్ళు చదవటం చాలా తప్పు. ఇంత పొద్దుటే ఎక్కడికి వెళ్తున్నారు? జాగింగ్ కి. మీరు జాగింగ్ కా? వేకువ జామునే నిద్రలేచి వ్యాయామం చేసినచో శరీరము మెదడు రైలు ఇంజిన్ వలె చకచకా పనిచేయును. ఆరోగ్యమే మహాభాగ్యము, ఆ భాగ్యము సంపాదించుటకు. ఈ పాఠం ఎవరు చెప్పారు? డ్రిల్ మాస్టర్. మీకు కూడా జాగింగ్ చేసే అలవాటుందా? నిజం చెప్పాలంటే మీరు పరిచయం అయ్యే వరకు లేదండి, కానీ రామకృష్ణ పరమహంసం చూసి వివేకానంద ఇన్స్పైర్ అయినట్టు మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యానండి. నా వల్ల మీరు ఇన్స్పైర్ అయ్యారంటే నాకు ఆనందమే. ఏమిటి వెనకపడ్డారు? నేను మరీ అంత స్పీడ్ గా వెళ్తున్నానా? అదే అదేం లేదండి, మీ స్త్రీ జాతిని ముందుకు నడిపించాలని నేనే కాస్త వెనకబడుతున్నాను. అన్నట్టు మీకు పెళ్ళైందా? ఏమైంది? అదే ఏం లేదండి, నిన్న రాత్రి చేపల పులుసు వేసుకుని భోంచేశానండి. బహుశా అది అరిగుండదు. జాగింగ్ స్టార్ట్ చేశారుగా, ఇక మీదట అజీర్ణం అనే మాటే ఉండదులేండి. పదండి. మీ పెళ్లి సంగతి చెప్పనే లేదు. మనం ఇక్కడే 2 నిమిషాలు ఆగి మీ చేత్తో చేసిన ఆ మసాలా టీ తాగి వెళ్తే బ్రహ్మాండంగా ఉంటుందండి. తీయండి. నా మసాలా టీ మీకు అంత బాగా నచ్చిందా? నచ్చటం అంటే అట్లా ఇట్లా కదండి, నిజం చెప్పాలంటే నిన్నటి నుంచి స్వయంగా నేనే ఆ టీ తయారు చేసుకుని తాగుతానంటే నమ్మండి. స్వయంగా చేసుకుంటున్నారంటే మీకు ఇంకా పెళ్లి కాలేదన్నమాట. చూసారా, మీరు ఏ విషయాన్నైనా ఇట్టే కనిపెట్టేస్తాను. అవును, అప్పుడే పెళ్లి అవడానికి నా వయసు ఎంతని? నాకు ఓటు హక్కు వచ్చిన జ్ఞానదంతాలు ఇంకా రాలేదండి, కావాలంటే చూడండి. దుష్యంతుడు గారు. యారు వేణు? వేణు కాదండి, దుష్యంతుడు గారు ఉన్నారా అని. ఎందుకు? ఆయన ఫ్లూట్ వదినప్పుడు నన్ను డాన్స్ చేసుకుంటూ రమ్మన్నారండి. నేను అలా వచ్చానండి. అలా చేస్తే ఆయన 100 రూపాయలు ఇస్తాన్నారు, ఇంకా ఇవ్వలేదు, అందుకే వచ్చానండి. గట్లయితే గీన గారు బయట కూడా ఫ్లూట్ వాయిస్తున్నారన్నమాట. జర లోపలికి రా. இதெல்லாம் என்னையா? రావయ్యా. நோட்டு வாசிச்சு ஒரு பொறுக்கி மாதிரி எல்லா பொண்ணுக்கும் பணம் கொடுத்து ஊதுட்டாங்க. అబ్బే, నేను డబ్బులు ఇచ్చి వదలే ఉత్తునే. तुम चुप रहो, तुम्हारा खेल मत हमको मालूम है. నువ్వు గిట్ల గనక ఇంకొకసారి నకరాలు చేస్తే కత్తెట్టి నీ నాలుకా కోసేస్తాను. ముందు బయటికి పోవే. ఏంటివయ్యా, రోజు రోజుకి నకరాలు ఎక్కువైపోతున్నాయి, నీకు గిట్లా కాదు. चल चलिए भैया, ఈ రోజు నుంచి तुम्हारा खाना पीना सोना इधर ही है. खाना पीना సరేనే, సోనా కూడా ఈ సాప మీద అయితే సరసంలా నడుము మోకాలు నొప్పులు పడతాయి. సరసం లేదు, కిరసం లేదు, 1 మాసం తనియా తోంగు అంతా సరియపోతది. ఏంది, 3 పెండ్లంలో పెట్టుకొని ఒంటరిగా సాప మీద వండాలి? గట్ల చేస్తే గాని గీ ఎదవపురకి బుద్ధి రాదు. తీసుకోండి. థ్యాంక్స్. ఈ ఖర్చు మీదేననుకుంటారు. ఖర్చు నాదే కానీ దీంతో మీరు మొహం తుడుచుకున్నారా?
అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగారు? ఏం లేదు, దాని మీద మీ మొహం ముద్ర పడితే అదే కదా. ఆ? ఏ మేడ మీద ఒక్క అమ్మాయి కనిపించదేంటి? ఫ్లూట్ ఊదగానే వస్తారేమో. ఇదిగో, మనం డాన్స్ చేసుకుంటూ వెళ్ళి అన్నో పట్టుబడదాం. పదండ్రి. ఆహా, ఓహో, పోదాం, పదండ్రి పదండ్రి. ఏంటా వామ్మో, వాయ్యో, అయిపోయి, బాబాయ్, అమ్మో, అయ్యో, అయిపోయి, అమ్మో, అమ్మో, అయ్యో, అయ్యో. ఆ, ఎట్లా ఊపుతున్నాడు చూడండి. ఏంట్రా అమ్మో. సోంబేరి నాయి మాదిరి మొహం పెట్టుకొని మనకు ఫ్లూట్ వాయించావా? నన్ను అపార్థం చేసుకోకండి మేడం. మీ ఆయన ఈ ఫ్లూట్ గురించి టిప్పు సుల్తాన్ కథంత గొప్పగా చెప్తే టెస్ట్ చేద్దామని ఊదా. దీనికి టెస్ట్ మా శీలాల్కా? ఆ శీలాలు అంటే తలుపులు వేసుకునే తాళాలు అనుకున్నావురా? పరీక్షించడానికి కొట్టండి. అమ్మో, కొట్టండి. బాబాయ్, బాబాయ్. ఏమిటండి మీలో మీరే నవ్వుకుంటున్నారు? అదే ఏం లేదండి, మొన్న కర్చీఫ్ మీద కోతి బొమ్మేసి మిమ్మల్ని ఆట పట్టించాలని చూశానుగా, మీరే నన్ను ఆట పట్టించారు. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏమిటయ్యా అంటే, మిమ్మల్ని చేతల్లోనే గాని మాటల్లో ఏమీ చేయలేవని. మీరు నన్ను చేతల్లో కూడా గెలవలేరు. ఆ? మరీ గాలి తీసేకండి. అయితే మీరు నన్ను ముట్టుకోకుండా నా మెళ్ళ గొలుసు తీయండి చూద్దాం. ఏమిటి? మిమ్మల్ని ముట్టుకోకుండా మీ మెళ్ళో గొలుసు? చూసారా, మీ చేయి తగిలింది. సో యు ఆర్ ఫెయిల్డ్. ఒప్పుకుంటారా? ఒప్పుకోక తప్పుతుందా? ఇప్పుడు నేను మిమ్మల్ని ముట్టుకోకుండా మిమ్మల్ని కిస్ చేస్తాను. అదే మిమ్మల్ని ముట్టుకోకుండా. ఏమండి, మగ ఆడ కలుసుకోకుండా బిడ్డలు పుట్టడానికి టెస్ట్ ట్యూబ్ బేబీ అని ఓ పద్ధతి ఉంది గాని, ఇలా ముట్టుకోకుండా కిస్ చేయడం మాత్రం మీ పిచ్చేనండి. ఏమిటి? అదేనండి మీ పిచ్చ, మీ భ్రమ. అయితే ఓసారి కార్ వచ్చేయండి. సారీ, ఏది? ముట్టుకోకుండా ముద్దు పెట్టండి చూద్దాం. పెట్టేశానుగా. ఎక్కడా? షర్ట్ వెనకాల చూసుకోండి. ఈ విధంగా కూడా నన్ను దెబ్బ కొట్టేశారనమాట. కొంప కొల్లేరైపోయింది. ఈ చొక్కా మీద కిసు కీర్తి చూసిందండి. ఎక్స్క్యూజ్ మీ మాస్టరు. ఎస్. ఎక్స్క్యూజ్ మీ. అడ్డమైన ముష్టి విధులు బట్టలు ఉతుక్కోవడానికి కుళాయి నీళ్ళే కావాల్సి వచ్చాయా? యు సీ మేడం, వీఆర్ ఎడ్యుకేటెడ్ బెగ్గర్. మేము ముష్టి వాళ్ళమైనా కుష్టి వాళ్ళం మాత్రం కాం. మేము దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళినా తిరిగి వచ్చాక మాత్రం చాలా డిగ్నిఫైడ్ గా బతుకుతున్నాం. మా ముఖాలు లోఫరగాళ్లాగా డాఫరగాళ్లాగా ఉన్నా మేం మాత్రం నీచులం, సంఘ విద్రోహం మాత్రం కాం. వీడు మేము మేము అని నన్ను కూడా కలిపేస్తున్నాడు. కొంతసేపు ఆగితే పదరా బ్రదర్ అడుక్కుందామని పిలుస్తాడా? అమ్మో. మనిషి అన్న తర్వాత బుద్ధి ఉండాలి. ఊరికే డబ్బులుంటే సరిపోయిందా? ఎవరిని తిడుతున్నారు? ఇంకెవరు? ఆ తారు డబ్బాగాడు, ఆ దుష్యంతుడు. పాప ఆయన ఏం చేశాడండి? ఏం చేశాడేంటి? ఈ చొక్కా వేసుకుంటే నేను దసరా బుల్లలాగా ఉన్నానంట. నా మీద ఓ ప్రేమ పొంగుకొచ్చేసి లిప్స్టిక్ రాసుకుని మరీ ముద్దు పెట్టాడు ఎదవా. అయ్యో, ఆయనకున్న ముగ్గురు పెళ్ళాలు చాలక ఇప్పుడు నాకున్న ఒక్కగానొక్క మొగుణ్ణి ముద్దు పెట్టుకుంటాడా? సర్లేండి, పెట్రోల్ వాష్ చేస్తే అదే పోతుంది. మీరు రండి. నమ్మేసింది. ఈ టిఫిన్లు ఎంత రుచిగా ఉన్నా
నీ చేత్తో చేసే పెసరట్టు ఉప్మా ముందు ఇవన్నీ పరాదు. నువ్వేం కంగారు పడకుండా మెల్లిగా తింటుండు, నేను వెళ్ళి చేతులు కడుక్కో. అలాగే. అన్నయ్య గారు, అన్నయ్య గారు ఇక్కడ. నువ్వా? ఏం చెల్లెమ్మా, ఏం సంగతి? మంచిగున్నావా? బాగానే ఉన్నాం. ఇందాకటి నుంచి నేను మా ఆయన మీ గురించి మాట్లాడుకుంటున్నా. ఏం సంగతిలా? అదే మా ఆయన షర్ట్ మీద మీరు లిప్స్టిక్ ముద్రలేశారు కదా, దాని గురించే మాట్లాడుకున్నాం. ఏంది? రాజాగాడి సొక్క మీద నేను డాగు చేసినాను? మీరు ఆయన ఆట పట్టించడానికి పెదాలకు లిప్స్టిక్ వేసుకొని ఆయన షర్ట్ మీద కిస్ చేశారటగా. కిస్సా? నేనా? లే, అంత పరేషానికి ఉంది. అసలు వారం రోజుల సంది వాడినా కాకపల్లే. నిజంగానా? అవు మళ్ళా. ఏం చెల్లి, ఏం సంచాయిస్తున్నావు? కీర్తి, ఎరా మా ఆవిడ నేనేమైనా అడిగిందా? నీ షర్టు నేనేదో ఖరాబ్ చేసిన లొల్లు చేసిన ఉంటా కదా, గంతనే గాం వచ్చేట అడిగింది. మళ్ళా నువ్వేం చెప్పావు? నేనా? నిజం చెప్పినా. ఆ లిప్స్టిక్ నువ్వే వేశాను చెప్పచ్చుగా. ఎందుకట్లా గుర్తయితవే? ఈ లండా చోరీ వ్యవహారం గురించి ముందుగా నాకేమైనా చెప్పినావా? ముగ్గురు పెళ్ళాల ముగుడివి సమయస్ఫూర్తి ఉపయోగించి ఆ మాత్రం మేనేజ్ చేయలేకపోయావా? తప్పు లేదు కీర్తి, నేను చేసిన పనికి నిష్కృతి లేదు. అందుకే చాలండి, మన పెళ్ళైన తర్వాత ఎన్నిసార్లు ఇలా కాళ్ళు పట్టుకొని ఈ మాటలు చెప్పలేదు. తప్పు ఒప్పుకుంటున్నాను కదా, ఇంకెప్పుడైనా ఇలాంటి తప్పు చేస్తే నా ముఖం చూడొద్దు. నన్ను క్షమించు కీర్తి, నన్ను క్షమించు కీర్తి. కీర్తి, ఎక్స్క్యూజ్ మీ, లేడీస్ చెప్పులు ఎక్కడండి? ఇవ్వగానండి. ఈ మోడల్ అండి. సైజ్ ఎంత అండి? సైజ్ అంటే సైజ్ అంటే కరెక్ట్ గా చెప్పలేను కానీ మీరు చెప్పులు తీసుకొస్తే పట్టుకుని చెప్తాను. అలాగేనండి. అమ్మగారికి ఇప్పుడు చెప్పులు ఎందుకండి? నెత్తి మీద పెట్టుకోవడానికి. అర్థమైందండి. బురదలో కాలు పెట్టడం ఎందుకు, దాన్ని పన్నీటితో కడుక్కోవడం ఎందుకు? ఎందుక? కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోతున్నావు. పెద్దవి చిన్నవి కరెక్ట్. ఈ సైజ్ కరెక్ట్. ప్యాక్ చేయండి. ఓకే సార్. సార్, ఇన్నాళ్ళ నుంచి ఈ షాప్ లో పనిచేస్తున్న నేను కూడా చేత్తో చెప్పులు పట్టుకుని సైజ్ చెప్పలేను. అలాంటిది మీరు ఎలా చెప్పగలిగారు సార్? చెప్పులు తీసుకుని రా. ఆయన కరెక్ట్ గా సైజ్ ఎలా చెప్పగలిగారండి? మీకు పెళ్ళైందే? కాలేదండి. అయ్యాక అప్పుడు తెలుస్తుంది. ఇరు వరా. యో పాకీ కాదు, గట్టనే లేపెట్టు. కొంచెం పెట్టవే. ఇది పోదు సాపుడు. మూంజీ బారు గట్టనే లే. ఏ బొంబాయి పెళ్ళాం, బొంబాయి పెళ్ళాం. అప్పడి అప్ప, గిట్ల మాంసం ముక్కలు తిని ఎన్ని దినాలైందే. ఏ పాకి, మళ్ళీ ఏంటయ్యా? పాకి ఎన్నయ్యా? ఇగో నువ్వు గది దీన్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకు అయ్యా సిగ్గుపడాలి? మా ఒంటి మీద గుడ్డలేవనుకున్నావు? లేకపోయినా మాత్రం ఇవరి దగ్గర మనకెందుకు వెకో? మన ముగ్గురకు మొగుడు కదా. మొగున్నే, గందుకనే అడుక్కుంటోడికేసినట్టు జరంత పచ్చడి జరంత పిండా కూడా వేసిండ్రు. ఈ బొంబాయి పెళ్ళం
మటన్ మాంసం కురేసింది. ఏంటివి ఈయన గారికి పచ్చడి మెతుకులు పడితేనే గిట్లేకున్నాడు, ఇంకా కక్క ముక్క పడితే మన మాట ఏంటాడు? లేకపోయినంతే మాత్రం అక్కడికి ఇవరికితే నీకు ప్రేమ ఉన్నట్టు మాకు లేనట్టు तुम दोनों खामोश बंडे मैं उसको प्यार से मांस मुक्कल नहीं दिया ये मुक्कल कुక్క की वैसे वो नहीं खाया అందుకని వేస్ట్ అవుతుంది इनकी ऐसा ये खा रहा है నీ అమ్మ కడుపు కాలా కుక్కకేస్తే తినలేదని వేస్ట్ అవుతుందని నాకేసినావు. ఇగో ఈ అన్నం నేను తిననంటే తినకంతరే. తిరగపోతే పో. చూడు అబ్బబ్బబ్బబ్బబ్బ, ఆ డ్రిల్ మాస్టర్ ఎవరో గానీ నా దుంపతి అయిపోతోంది. ఎవరి మీద రాలా చిరాకు పడుతున్నావు? ఇంకెవరండి, మీ పేకల మీద పీట వేసి కూర్చుంది కదా ఆ డ్రిల్ మాస్టర్. అయ్యగారు ఇంట్లో ఉంటే చాలు అరగంటకోసారి మసాలా టీ ఇవ్వమని చంపేస్తున్నారు అనుకోండి. ఇక్కడేమో ఇన్ని బట్టలు ఉండిపోయాయి. అయితే ఆ డ్రిల్ మాస్టర్ ఆడ మనిషి అంటావా? కాకపోతే అయ్యగారి షర్ట్ మీద ముద్దెందుకు పెడుతుందండి? ముద్దు పెట్టింది డ్రిల్ మాస్టర్ అంటావా? దుష్యంతుడు గారు కాదని మీకు తెలిసిపోయింది కదండి. ఇది ఖచ్చితంగా డ్రిల్ మాస్టర్ పనేనండి. అయితే ఆ డ్రిల్ మాస్టర్ ఆడా మొగ నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. లాభం లేదండి, ఆ పని చేయడానికి మీరు అన్ఫిట్ అండి. ఏమిట్రా? అవునండి, ఆ రోజు మీరు ఆ షర్ట్ కత్తిరించి సలిగి పడుకున్నారే గాని అప్పుడే అయ్యగారిని ఓ పట్టుపట్టి నిలదీసి ఉంటే నిజం తెలిసిపోయిండేది కదా. దురదేసినప్పుడు గోక్కోవడం ఎంత మామూలో, అయ్యగారు తప్పు చేసినప్పుడల్లా మీ కాళ్ళు పట్టుకోవడం కూడా అంతే మామూలు అయిపోయిందండి. అసలు అయ్యగారు వసుదేవుడు గాడిద గాళ్ళు పట్టుకున్న బొమ్మ ఎందుకుని తెచ్చారో తెలుసా మీకు? తప్పు చేసినప్పుడల్లా అయ్యగారు ఆ వసుదేవుడు బొమ్మను చూసి ఉత్సాహం తెచ్చుకోవడానికి. మీరేమో సర్లేరా, ఈ సణుగుడు మానేసి ఇప్పుడేం చేయాలో చెప్పు. అయ్యగారు సొంత వ్యవహారాలన్నీ డైరీలో రాసే అలవాటు ఉంది కదా. అవును. అయ్యగారు చూడకుండా ఆ డైరీలో ఏం రాశారో చదివేస్తే ఆ డ్రిల్ మాస్టర్ ఆడో మగో తెలిసిపోతుంది కదండి. సినిమాలో డ్యూయల్ రోల్ లాగా ఈ రెండు డైరీలు ఒకేలా ఉన్నాయి. ఈ డూప్లికేట్ డైరీలో కీర్తి గురించి రాసిస్తే అది చదివి బోల్తా పడిపోతుంది. కీర్తి, కీర్తి, ఏమిటండి? నేను ఇంటి సంగతులు ఏమీ పట్టించుకోవట్లేదన్నావుగా, ఇప్పుడు చూడు, హెయిర్ ఆయిల్ దగ్గర నుంచి నెయిల్ పాలిష్ దాకా మొత్తం అన్ని తీసుకొచ్చేసాను. ఇవన్నీ నేను తెమ్మనలేదే. నువ్వు తెమ్మంటే నేను తేవడం మామూలే, కానీ బాధ్యత గల ఇంటి యజమానిగా ఇవన్నీ తీసుకురావడం నా ప్రథమ కర్తవ్యం. అమ్మగారు గ్యాస్ అంటే ఇప్పుడు నేను చెప్పినంత గ్యాస్ అని ఉద్దేశమా? అది కాదండి, ఇంట్లో గ్యాస్ అయిపోయిందని కొత్త సిలిండర్ కావాలని అమ్మగారికి చెప్తున్నానండి. ఏది ఏమైనా ఈ మధ్య నువ్వు కొంచెం ఎక్కువ తోక దాడిస్తున్నావురా. ఇలా రా. నేను ఇంకా ఏమి చేయింది హొట్టేనంటే గోప గులాబ్ జామ్ అయిపోతున్నా. ఇగో సరుకులు సర్దుకో. ఎలాగో తెచ్చారు కదా, మీ చేతను తీసుకెళ్లి కిచెన్ లో సర్దే. తీసుకురావడం వరకే నా చేతి పని, ఆ తర్వాత సర్దుకోవడం నీ చేతి పని. సర్లేండి, ఇక్కడే ఉంచండి. మొక్కలకు నీళ్లు పోసిన తర్వాత నేనే వచ్చి సర్దుకుంటాను. నువ్వు రారా. కొట్టి చంపా. డూప్లికేట్ డైరీ చదివాక కీర్తి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. కీర్తితో నేను అదే ఒరిజినల్, ఇదే డూప్లికేట్. పంప మురిగింది. అదేమిటండి కట్టేస్తూనే వచ్చేసారు? చల్లటి గాలి కోసం ఎవరి పని వాళ్ళు చూసుకోండి. అమ్మగారు డైరీ. జనవరి 1 నూతన సంవత్సరం నాడు నేను కీర్తి దేవుడి గుడికి అభిషేకం చేయించాం. ఫిబ్రవరి 4 కీర్తి నేను కలిసి గ్యాంగ్ లీడర్ సినిమాకి వెళ్ళాం. ఫిబ్రవరి 6 నేను కీర్తి కలిసి హోటల్ అప్సరాలో ఫోన్ చేసి ఇంటికి అమ్మగారు గ్యాస్. గ్యాసా? ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళండి. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 10వ తేదీ దాకా అయ్యగారికి జ్వరం వచ్చి ఇంట్లోనే ఉన్నారే తప్ప బయటకు వెళ్ళలేదు కదా. మరి అలాంటప్పుడు ఈ సినిమాకి వెళ్ళాలన్నీ గ్యాసే కదండి. మరైతే ఎందుకు ఇలా రాశారంటావు? మీరు డైరీ కోసం దండాలు పడుతున్న సంగతి అయ్యగారు తెలుసుకుని ఉంటారు. ఆ డైరీ లాంటి మరో డైరీ తీసుకొచ్చి మీ గురించి ఉన్నది లేనిది రాసి పారేశారు. ఈ మధ్య అయ్యగారు ఎందుకు అబద్ధాలు చెప్పి నన్నుగా చేస్తున్నారు? మీరు అలా కంట తడిపెట్టకండి అమ్మగారు. మీరిద్దరూ సీతారాములు అయితే ఆంజనేయుడు లాంటి సన్నాసిగాడు మీకు పంచనే బతుకుతున్నాడని సంగతి మర్చిపోకండి అమ్మగారు.
ఉంటే మాత్రం నువ్వేం చేయగలవు? అనకండి అమ్మగారు, అయ్యగారిది సాయంకాలం సింగారం కాదు, తెల్లారి గట్ల తతంగం కదా. రేపటి నుంచి జాగింగ్ కి నన్ను కూడా పంపించండి, అయ్యగారి సంగతి ఏమిటో తేల్చి పారేస్తాను. కీర్తి, నేను జాగింగ్కి వెళ్ళొస్తాను. అమ్మగారు నేను కూడా వస్తానండి. సరే. నువ్వెక్కడికి రా? కొట్టానంటే గులాబ్ జామ్ అయిపోద్ది నాకు. ఆ చూపేంట్రా నువ్వెక్కడికి? మార్నింగ్ వాకింగ్ అండి. పెళ్లికి వెళ్తూ పిల్లిని చక్కర పెట్టుకెళ్ళినట్టుగా వాకింగ్కి వెళ్తూ మళ్ళీ నువ్వు ఒకడదా నాయనకాల? ఇప్పుడు మీరు వెళుతున్నది పెళ్లికేం కాదుగా. అంటే నువ్వే నా వెనకాల విని డిటెక్షన్ ఏర్పాటు చేసావా? డిటెక్షన్ అనే ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నావుగా. బయటికి వెళ్ళిన మనుషులు తిరిగి ఎలా వస్తారో ఎవరు చెప్పలేకపోతున్నాం. అందుకని వీళ్ళు నా బాడీ గార్డ్ ఏర్పాటు చేసావా? సరే పద. పదరా. మనం ఊరొదిలి చాలా దూరం వచ్చేసినట్టున్నాం. అవునండి, మన ఊరు ఇక్కడికి 30 కిలోమీటర్ల దూరం. చెప్పులేపరా. చెప్పులు ఎందుకండి? పరిగెత్తేటప్పుడు చెప్పులుంటే పడతావరా? దిగా. అలాగేనండి. జేబులో డబ్బులు ఏమైనా ఉన్నాయా? 5 రూపాయలు ఉన్నాయండి. అబ్బా, ఇటు. ఎందుకండి? నోటు పరిగెట్టేటప్పుడు కింద పడిపోతారా? ఇటు. నోటే కదండి, ఏం పర్లేదండి. కొట్టేనంటే గులాబ్ జామ్ అయిపోద్ది. ఇవే పరిగెట్ట. పరిగెత్తరా. పరిగెడుతున్నా కదండి. పరిగెట. జాగింగ్ అంటే ఏమనుకున్నావు? పరిగెట. అయ్యగారండి, అయ్యగారండి, అయ్యగారండి. అమ్మో, అసలే వాడు అమాయకుడు, పైగా తల్లి తండ్రి లేని అనాథ. అనాథ అయితే అప్పటికి నేను ఏదో వాడిని మర్డర్ చేసి సముద్రంలో బారేసినట్టుగా ఏంటో సనుగుడు. అమ్మా. చూడు, ఎవడో డర్టీ ఫెలో ఈ టైంలో అడుక్కోవడానికి వచ్చాడు. ఏదో ఒకటి తీసుకొని పెట్టు. అమ్మా. అయ్యా. వస్తుందిరా. అమ్మా, అమ్మా. తీసుకో. నేను అడుక్కునేవాడిని కాదమ్మా, సన్నాసిని. సన్యాసి నువ్వా? ఎరా రాస్కెల్, జాగింగ్ కని వచ్చి ఎక్కడ పారిపోయావరా? నేను పారిపోయినా? నువ్వు కాకపోతే నేనా? వెతలేక చచ్చాను. అది కాదండి మీరు. కొట్టానంటే గులాబ్ జామ్ అయిపోద్ది. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. ఇంకెప్పుడు జాగింగ్ వచ్చి నన్ను టెన్షన్ లో పెట్టక. చూడండి అమ్మా, అమ్మా, నన్ను 30 మైళ్ళ దూరం తీసుకెళ్లి కాళ్ళకి చెప్పులు లేకుండా నా జేబులో డబ్బులు తీసేసుకుని వదిలేసింది చాలక, పైగా నాదే తప్పంటూ ఎలా డబ్బా ఇస్తున్నారో చూసారా అమ్మా? చూడపోతే ఇదంతా ఈయనే కావాలని ఆడుతున్న నాటకంలా ఉంది. అయితే మీరు ఊరికి వెళ్ళక తప్పదా? తప్పదు కాబట్టి వెళ్తున్నాను స్వాతి. ఎన్ని రోజులు? 168 రోజులే కాదు, గంటలు. అంటే ఖచ్చితంగా వారం రోజులు. ఉద్యోగరీత్యా నేను ఎన్నోసార్లు క్యాంప్కి వెళ్ళాను, కానీ ఈసారి ఎందుకో చాలా బాధగా ఉంది. అయితే ఏదో కారణం చెప్పి వెళ్ళడం మానేయండి. అది కుదిరితే ఇంకే, కానీ అంతకన్నా సూపర్ డూపర్ ఐడియా వచ్చింది. ఒక వారం రోజులు సెలవు పెట్టి నువ్వు కూడా నాతో పాటు వచ్చాయి. స్కూల్లో పిల్లలకి స్పోర్ట్స్ జరుగుతున్నాయండి, ఇప్పుడు నాకు సెలవు ఇవ్వరు. ఇట్స్ మై బ్యాడ్ లక్. సన్యాసి, ఇక్కడేం చేస్తున్నావురా? భోంచేద్దుగనరా. నాకు ఆకలి వేయట్లేదు అమ్మగారు. ఏ, ఎందుకు వేయట్లేదు? ఏమోనమ్మా. నువ్వు 3 రోజుల నుంచి దిగులుగానే ఉంటున్నావు. ఏ, ఒంట్లో బాలేదా? అది కాదమ్మా, అయ్యగారి ఇంట్లో ఉన్నప్పుడు చీటికి మాటికి రే సన్నాసి కొట్టానంటే గులాబ్ జామ్ అయిపోతుందని తిడుతుండేవారు. నేను కూడా బాగా ఆ మాటలకు అలవాటు పడిపోయాను. అలాంటిది 3 రోజుల నుంచి అయ్యగారి ఇంట్లో లేకపోయేసరికి నాకు తిన్న తిండి సహించట్లేదు, నిద్ర పట్టడం లేదు, అసలు ఏం తోచట్లేదు అమ్మగారు. అవునరా, నాకు అలాగే ఉంది. ఆయన ఏదో ఒకటి మాట్లాడుతుంటే నాకు ఉత్సాహంగా ఉండేది.
ఇప్పుడు ఆయన ఊళ్ళో ఏం చేస్తున్నారో ఏమో. శ్రీమతి కీర్తి, నారాయణ స్ట్రీట్, డాబా గార్డెన్స్, విశాఖపట్నం. కరెక్ట్. మిస్ స్వాతి, ద్వారకా నగర్, 2nd స్ట్రీట్, విశాఖపట్నం. ఇది కరెక్టే. కీర్తి, అయ్యగారు ఇంకా పడుకోలేదా? రేయ్, కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోతే తప్ప. ఎల్లుండి మన మ్యారేజ్ డే సందర్భంగా సి నారాయణ రెడ్డి గారి లెవెల్లో ఒక గేమ్ ఇస్తాను, కాసుకో. కీర్తి నా ప్రియ భార్యామణి, అయ్యింది 2 ఏళ్ల క్రితం మన పెళ్లి, సాగింది మన సంసారం తుళ్ళి తుళ్ళి, మనల్ని చూసి ఏడ్చారు రతి మన్మధులు కుళ్ళి కుళ్ళి, ఈ మ్యారేజ్ డే రావాలి మళ్ళీ మళ్ళీ, శభాష్ అని కోరుకుంటూ నీ భర్తామణి రాజా. ఇది మామూలే. స్వాతి, వేటూరి సుందరరామూర్తి లెవెల్లో నీకు కూడా గేమ్ ఇస్తాను, కాసుకో. నీవు నేర్పించా ఒక గొప్ప డ్రిల్లు, దాంతో అయ్యింది నా మనసొక పిండి మిల్లు, నా ఎదలో గుచ్చావు ఒక మెత్తటి ముళ్ళు, నీవు లేకుంటే నేను అయిపోతాను డల్లు. ఇట్లు నీ రాజా. స్వాతి, బాయ్ సార్, ఈ 2 కవర్లు అంటించి పోస్ట్ చేయి. కీర్తి, నా ప్రియ భార్యామణి, అయ్యింది 2 ఏళ్ల క్రితం మన పెళ్లి, సాగింది మన సంసారం తుళ్ళి తుళ్ళి, మనల్ని చూసి ఏడ్చారు రతి మన్మధులు కుళ్ళి కుళ్ళి, ఈ మ్యారేజ్ డే రావాలి మళ్ళీ మళ్ళీ అని కోరుకుంటూ నీ భర్తామణి రాజా. డియర్ స్వాతి, నీవు నేర్పించావు ఒక గొప్ప డ్రిల్లు, దాంతో అయ్యింది నా మనసొక పిల్లి, నా ఎదలో గుచ్చావు ఒక మెత్తటి ముళ్ళు, నీవు లేకుంటే నేను అయిపోతాను తల్లి. ఇట్లు నీ రాజా.
మీరేనా కీర్తి? అవును. మీకు లెటర్. ఎవరు? వావ్, వాట్ ఎ గుడ్ స్మెల్. ఇది ఇలా ఘుమఘుమలాడడం చూస్తుంటే డెఫినెట్ గా ఇది లవ్ లెటర్ అయి ఉంటుంది. మ్మ్. ఎందుకు ఎలా నవ్వుతున్నావు? అందులో ఏముంది అసలు? ఎవరో కళ్యాణట నన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడట. నేను పెళ్లి చేసుకోకపోతే రైలు కింద పడి చచ్చిపోతాడట. బాగుంది. ఇంతకీ ఎవరా కళ్యాణ్? కళ్యాణ్ అంటే నేనేనండి. నాకు లవ్ లెటర్ రాసింది మీరేనా? అవునండి. నన్ను మీరు ప్రేమిస్తున్నారా? ప్రేమించబట్టే కదండి మీకు లవ్ లెటర్ రాశాను. నా కోసం